క్వశ్చన్ నంబర్ 281. క్రింది వాటిలో ఒకటి తరగతి గదిలో భయరహిత వాతావరణానికి దోహదపడదు. ఆప్షన్స్: 1. తరగతి గది కృత్యాల విషయంలో విద్యార్థుల సూచనలను ఆహ్వానించడం. 2. విద్యార్థుల సాధన విషయంలో కఠినంగా ఉండడం. 3. విద్యార్థులు ఒకరినొకరు బాగా తెలుసుకునే అవకాశాలను కల్పించడం. 4. వ్యాకులత తగ్గించే సంగీతం వంటి కృత్యాలను చేర్చడం. సరైన సమాధానం ఆప్షన్ 2. విద్యార్థుల సాధన విషయంలో కఠినంగా ఉండడం. క్వశ్చన్ నెంబర్ 282. క్రింది వాటిలో ఉపాధ్యాయులు పిల్లలపై వేధింపులను అనుమానించి అవసరమైన చర్యలు తీసుకునవలసినవి. స్టేట్మెంట్స్: ఏ. ఇచ్చిన వివరణతో సరిపోలని శారీరక గాయాలు. బి. గతంలో నేర్చుకున్న వికాస నైపుణ్యాలను ప్రదర్శించడంలో వైఫల్యత. సి. జననేంద్రియ నొప్పి లేదా గాయం. డి. పెంపకం వలన పేలవమైన పెరుగుదల. ఆప్షన్స్: 1. ABCD, 2. ABC మాత్రమే, 3. ACD మాత్రమే, 4. BCD మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 1 ABCD. పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 283. CCE యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: 1. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం. 2. ఉపాధ్యాయులకు మరింత అధికారాన్ని ఇవ్వడం. 3. రాత పరీక్షల పద్ధతిని రద్దు చేయడం. 4. సంవత్సరం పొడవునా విద్యార్థులను నిమగ్నంగా ఉంచడం. సరైన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం. క్వశ్చన్ నెంబర్ 284. ఒక పరిశోధకుడు పాఠశాల నుండి పిల్లలు ఆశించే దానిపై అధ్యయనం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ఉపయోగించవలసిన తగిన సాధనం ఏమిటి? ఆప్షన్స్: 1. ప్రశ్నావళి. 2. మూర్తిమత్వ శోధిక. 3. ప్రక్షేపక పరీక్ష. 4. సాధన పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రశ్నావళి. క్వశ్చన్ నెంబర్ 285. అంతర్దృష్టి అభ్యసన సూత్రాల ఆధారంగా పనిచేసే ఉపాధ్యాయురాలు తన పాఠ్య ప్రణాళికలో క్రింది వాటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు? ఆప్షన్స్: 1. మొత్తాన్ని ప్రదర్శించడం. 2. భావనల బట్టి స్మృతి. 3. ప్రేరణ. 4. అభ్యసనంలో పాల్గొనడానికి అవకాశం. సరైన సమాధానం ఆప్షన్ 2 భావనల బట్టి స్మృతి. క్వశ్చన్ నెంబర్ 286. చాలా ఏళ్ల తర్వాత శైలేష్ స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గ్రామాన్ని చుట్టి వచ్చి ఆలయ ప్రాంగణానికి రాగానే వారు పండుగ సందర్భంగా చేసిన నృత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని వాయించిన సంగీత వాయిద్యాలను గుర్తించి మళ్ళీ తన స్నేహితులతో కలిసి నాట్యం చేశాడు. శైలేష్ చేసిన కృత్యాలు క్రింది వాటిలో దేనిని ప్రతిబింబిస్తాయి? స్టేట్మెంట్స్: ఏ. అభ్యసన. బి. ధారణ. సి. గుర్తింపు. 4. డి. పునఃస్మరణ. ఆప్షన్స్: 1. ABCD, 2. ABC మాత్రమే, 3. ACD మాత్రమే, 4. BCD మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 1 ABCD. అంటే పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 287. క్రింది వాటిలో సమూహ అభ్యసనంలోని ప్రయోజనం ఏమిటి? ఆప్షన్స్: 1. అభ్యాసకులందరికీ వారి స్వంత వేగంతో అభ్యసించుటకు అవకాశం ఉండదు. బి. అసమాన భాగస్వామ్యానికి అవకాశం ఎక్కువ. సి. అనుభవాలను పంచుకోవడానికి అవకాశం. 4. వేగంగా అభ్యసించే వారి ఆధిపత్యానికి అవకాశం. సరైన సమాధానం ఆప్షన్ 3 అనుభవాలను పంచుకోవడానికి అవకాశం. క్వశ్చన్ నెంబర్ 288. క్రింది వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో పరిగణించబడని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1. అభ్యాసకుల అభ్యసన శైలులు. 2. ప్రయోజనం. 3. బోధనాభ్యసన సామాగ్రి. 4. మదింపు. సరైన సమాధానం ఆప్షన్ 1 అభ్యాసకుల అభ్యసన శైలులు. క్వశ్చన్ నెంబర్ 289. RTE చట్టం 2009 ప్రకారం నిర్బంధ విద్య విషయంలో సముచిత ప్రభుత్వ బాధ్యతను పేర్కొనని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఎలిమెంటరీ విద్యను ఉచితంగా లేదా రుసుము వసూలు చేసి అందించడం. 2. ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి నిర్బంధ ప్రవేశము మరియు హాజరును నిర్ధారించడం. 3. పొరుగున పాఠశాల లభ్యతను నిర్ధారించడం. 4. ఎలిమెంటరీ విద్య కొరకు విద్యా ప్రణాళికను సకాలంలో అందించడం. సరైన సమాధానం ఆప్షన్ 1 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఎలిమెంటరీ విద్యను ఉచితంగా లేదా రుసుము వసూలు చేసి అందించడం అనేది సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 290. ఉపాధ్యాయునిగా మీరు మీ తరగతి గదిలోని వైవిధ్యాలను ఈ దృష్టితో చూడాలి. ఆప్షన్స్: 1. వనరుగా. 2. ఇబ్బందిగా. 3. అడ్డంకిగా. 4. భారంగా.
సరైన సమాధానం ఆప్షన్ 1 వనరుగా చూడాలి. క్వశ్చన్ నెంబర్ 291. అధికంగా తిని ఆడకపోయే అలవాటు అజీర్ణం మరియు ఊబకాయానికి దారితీయవచ్చు. ఇది దీనిపై ప్రభావం చూపవచ్చు. ఆప్షన్స్ 1 శారీరక ఆరోగ్యం మాత్రమే, 2 భావోద్వేగ ఆరోగ్యం మాత్రమే, 3 సామాజిక ఆరోగ్యం మాత్రమే, 4 పూర్తి శ్రేయస్సు. సరైన సమాధానం ఆప్షన్ 4 పూర్తి శ్రేయస్సు పైన ప్రభావం చూపవచ్చు. క్వశ్చన్ నెంబర్ 292. విద్యార్థుల సాధనపై బోధనా పద్ధతి యొక్క ప్రభావం అనే అధ్యయనంలో బోధనా పద్ధతి అనున్నది. ఆప్షన్స్ 1 పరతంత్ర చరం, 2 స్వతంత్ర చరం, 3 పర్యావసన చరం, 4 మధ్యస్థ చరం. సరైన సమాధానం ఆప్షన్ 2 స్వతంత్ర చరం. క్వశ్చన్ నెంబర్ 293. శిశువు భాషాగ్రహణ పరికరంతో జన్మిస్తాడు అనేది వీరి సిద్ధాంతపు మూలం. ఆప్షన్స్ 1 చామ్స్కీ సిద్ధాంతం, 2 వైగాట్స్కీ సిద్ధాంతం, 3 పియాజే సిద్ధాంతం, 4 కోల్బర్గ్ సిద్ధాంతం. సరైన సమాధానం ఆప్షన్ 1 చామ్స్కీ సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 294. డిస్గ్రాఫియా అనున్నది ఒక ఆప్షన్స్ 1 గణిత వైకల్యత, 2 రాత వైకల్యత, 3 పఠన వైకల్యత, 4 చలన వైకల్యత. సరైన సమాధానం ఆప్షన్ 2 డిస్గ్రాఫియా అనున్నది వ్రాత సంబంధ వైకల్యత. క్వశ్చన్ నెంబర్ 295. సతీష్కి వ్యాపారం ప్రారంభించాలని ఉంది, కానీ నష్టపోతాననే భయంతో ప్రారంభించడం లేదు. సతీష్ అనుభవిస్తున్న సంఘర్షణ ఎటువంటిది? ఆప్షన్స్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ, 2 ఉపగమ సంఘర్షణ, 3 పరిహార సంఘర్షణ, 4 పరిహార ఉపగమ సంఘర్షణ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 296. 6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి తను చేసే ప్రతి పనిలో షరతులు విధిస్తూ జోక్యం చేసుకునే తన తల్లిదండ్రుల శైలి ఇష్టం ఉండదు. ఆ విద్యార్థికి ఇష్టం లేని తల్లిదండ్రుల పెంపకపు శైలిని గుర్తించండి. ఆప్షన్స్ 1 నిరంకుశ, 2 అధికారయుత, 3 జోక్యరహిత, 4 అనుమతిపూర్వక. సరైన సమాధానం ఆప్షన్ 1 నిరంకుశ. క్వశ్చన్ నెంబర్ 297. క్రింది వాటిలో అభిరుచిని సూచించే వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 పాఠశాల ఉపాధ్యాయులు నా అభిప్రాయాలకు విలువనిస్తారు, 2 నేను శిక్షణకు హాజరైనప్పటికీ మాట్లాడడంలో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోలేకపోయాను, 3 సాంఘిక శాస్త్ర పుస్తకాలను గంటల తరబడి చదివినప్పటికీ కూడా నాకు ఎప్పుడూ విసుగురాదు, 4 మా పాఠశాల ఉపాధ్యాయులు గణితాన్ని బాగా బోధిస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 3 సాంఘిక శాస్త్ర పుస్తకాలను గంటల తరబడి చదివినప్పటికీ కూడా ఎటువంటి విసుగు రాదు. ఇది అభిరుచిని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 298. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ విజయం సాధించలేకపోయాడు. కొంతసేపటికి అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి సమస్యను పరిష్కరించాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్ 1 శాస్త్రీయ నిబంధన, 2 యత్నదోష అభ్యసనం, 3 కార్యసాధక నిబంధనం, 4 అంతర్దృష్టి అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. మెరుపు లాంటి ఆలోచన అంటే అంతర్దృష్టి అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 299. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరియు అభ్యాసకుడు ఇద్దరికీ సంబంధించి అత్యంత చురుకైన దశ ఏది? ఆప్షన్స్ 1 ప్రీ యాక్టివ్ దశ, 2 ఇంటరాక్టివ్ దశ, 3 సర్టిఫికేషన్ దశ, 4 పోస్ట్ యాక్టివ్ దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇంటరాక్టివ్ దశ. క్వశ్చన్ నెంబర్ 300. రక్షణ తంత్రం హేతుకీకరణకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్స్ 1 పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి దానిని పరీక్షల సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించాడు, 2 భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను గెలుచుకున్నప్పుడు సంతోషించడం, 3 దొంగతనం చేస్తూ పట్టుబడిన పిల్లవాడు నేనే కాదు నా స్నేహితులు కూడా డబ్బును దొంగలించారని చెప్పడం, 4 చదువులో రాణించలేని విద్యార్థి క్రీడల్లో బాగా రాణించాడు. సరైన సమాధానం ఆప్షన్ 1 పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి దానిని పరీక్షల సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన టెస్ట్
అంటే సైకాలజీకి సంబంధించిన 300కు పైగా ప్రశ్నలకు టెస్టులు అనేటివి తయారు చేయబడ్డాయి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అక్కడ నుండి మీరు టెస్టులు అన్లిమిటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.